చాలా పెద్ద కొండ మీద సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారే కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన క్షేత్రం అండి ఇది. ఈ ఆలయానికి వెళ్ళాలంటే మన హైదరాబాద్ నుంచి 158 కిలోమీటర్లండి. చుట్టుముట్టు ప్రకృతి అందాలు, కొండలు, చెట్లు, వాగులతోటి మనకి దర్శనమిస్తుంది ఈ ఆలయం. ఇంత పెద్ద కొండ ఎక్కితే మనకి అహోబిలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి మనం వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో సేమ్ అలాంటి అనుభూతి కలుగుతుందండి. ఈ కొండ చుట్టుముట్టు స్వామివారి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, సిద్ధి వినాయక స్వామివారి విగ్రహాలు, అలాగనే కళ్యాణ మండపం, చాలా పెద్ద గృహ ఉంటుందండి. కంప్లీట్ గా చీకటిగా ఉంది. ఈ గృహలోపటికి వెళ్ళాలంటేనే చాలా భయం వేసింది. ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు ధ్యాన రూపంలో ఉంటారు. గబ్బిలాలు చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా గబ్బిలాలు ఉన్నాయి. మేము శుభ్రం చేయడం జరిగింది ఈ ఆలయాన్ని. కొంచెం మనసుకు చాలా బాధ వేసిందండి ఈ మాట వినంగానే. కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం స్వామివారికి విశేషమైన పూజలు జరుపుతారంట. అమ్మవారి విగ్రహం చూస్తున్నారు కదండి, ఇక్కడ అయ్యవారి విగ్రహం కానీ, అమ్మవారి విగ్రహం కానీ, వినాయక స్వామివారి విగ్రహం కానీ, అలాగనే మీరు ఇక్కడ చూసే హనుమంతుల వారి విగ్రహం ఏదైతే ఉందో ధ్వంసం అయి ఉందండి. ఇంకా కొంచెం కొండపైకి ఎక్కితే మరో స్వామివారి మూర్తి దర్శనమిస్తుంది అండి. దాదాపు 300 మీటర్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ దేవాలయం ఉన్నట్టు ఎడ్ల శ్రీహరి ఈ పర్సన్ అయితే మనకి పరిచయం చేశాడండి. మా ఊరికి వచ్చి ఒక వ్లాగ్ చేయండి, ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి అని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నందీశ్వరులు, మహాదేవుడు, సిద్ధి వినాయక స్వామి వారు దర్శనమిస్తారు. ఇంకా కొంచెం మనం కొండపైకి వెళ్తే ఆకాశం మన చేయికి తాకుతున్న ఫీలింగ్ అయితే వస్తుందండి. ఎంతో పెద్ద కొండ కింద చుట్టుముట్టు చూసే ప్రకృతి అందాలు మొత్తం కనిపిస్తాయండి. అలాగనే మనకి మీది నుంచి చూసే హనుమంతుల వారి దేవాలయం దర్శనమిస్తుంది. ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తారండి. ఫస్ట్ హనుమంతుల వారిని దర్శించుకొని తర్వాత ఇక్కడ స్వయంభుగా వెలిచిన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవాలి. అత్యంత పెద్ద వాగు కోనేరైతే ఇక్కడ ఉంది అండి. లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. నేను రాసిస్తా అండి. జాబ్ చేసే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ మెంటల్ ప్రెజర్ నుంచి, డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే మన హైదరాబాద్ నుంచి కేవలం 158 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎవరికైతే ఓల్డ్ టెంపుల్స్ ఇష్టమో, ఫారెస్ట్ అంటే ఇష్టమో, ట్రెక్కింగ్ అంటే ఇష్టమో, కొండలు, పర్వతాలు, ఫారెస్ట్ చుట్టూ గ్రీనరీ నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని చెట్టు కింద కూర్చుని కట్టెల పొయ్యి పెట్టి నిప్పు రాల్చి నచ్చిన ఫుడ్ని కుకింగ్ చేసుకొని జోక్స్ వేస్తూ తింటుంటే ఆ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఆ ఫీలింగ్ అయితే. మరీ ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, అన్న తమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ వాళ్ళతోటి వస్తే ఇంకా బాగుంటుందండి. బీటెక్ స్టూడెంట్స్ అయినా సరే, డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, మరీ ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ అయితే ఎంతో ప్రెజర్ ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మంచిగా ట్రెక్కింగ్ చేసేటప్పుడు మన చుట్టుపక్కన చాలా ఫ్రూట్ చెట్స్ ఉంటాయండి. తెంపుకొని తింటూ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. అలాగనే మరీ ముఖ్యంగా ఎవరైతే ఇక్కడికి వచ్చి కుకింగ్ చేసుకొని తినాలనుకుంటున్నారో ఏ ఒక్క వస్తువుని మర్చిపోకండి. మర్చిపోతే మళ్ళీ మీరు రిటర్న్ 5 కిలోమీటర్స్ దాకా వెళ్లాల్సి ఉంటుంది. కంప్లీట్ గా మనకి గోవాకి వెళ్ళినప్పుడు దూద్ సాగర్ లో ట్రెక్కింగ్ చేసే ఎలా ఉంటుంది, అహోబిలంలో ట్రెక్కింగ్ చేసే ఎలా ఉంటుంది, సేమ్ ఆ ఫీలింగ్ కలుగుతుందండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి ఎవరికైనా ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కి తీసుకెళ్ళాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి, సంతోషంగా రావాలి అంటే తప్పకుండా ఈ స్వయంభుగా వెలిచిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి తీసుకెళ్ళండి. ఈ ఆలయం మన హైదరాబాద్ నుంచి 158 కిలోమీటర్స్ ఉంటుంది. లక్ష్మాపురం అనే ఏరియాలో. ఈ దేవాలయానికి సంబంధించిన అడ్రస్, గూగుల్ మ్యాప్ వీడియో డిస్క్రిప్షన్ లో క్లియర్ గా పెడతాను, చూసి వెళ్ళండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock MGBS లో డైరెక్ట్ బస్ ఉంటుందండి మద్యం అడుగుకి. ఇక్కడ వంకేశ్వరం దగ్గర దిగి మా బ్రదర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఈ ఆలయానికి బైక్స్ మీద వెళ్ళి మధ్యలో ఆపేసి కంప్లీట్ గా ఒక 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉండే. ఆ 4 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తూ వెళ్ళిండే. చుట్టుముట్టు అయితే చాలా ఫ్రూట్ చెట్స్ ఉండే అండి. నక్కెర పండ్లు, జాన పండ్లు లాంటి చెట్లు ఉండే. చాలా బాగుండే ఆ చెట్లు అయితే. ఫ్రూట్స్ తింటూ వెళ్తుండే. ప్రజెంట్ అయితే మనం ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నామండి. కింద అయితే కంప్లీట్ వ్యూ మనకి ఇలా ఉంటుంది. అలాగనే ఇక్కడ రిలేటివ్స్ ఇంటి నుంచి 2 భగవనలు, రైస్ మరియు కర్రీ కోసం అయితే సామాన్లు తెచ్చుకున్నామండి. పుల్లల డబ్బే మర్చిపోయిండే. ఫార్మర్స్ దగ్గర అయితే మ్యాచ్ బాక్స్ తీసుకోండి. ఇక్కడ కొన్ని కట్టలు అయితే
తీసుకొని వెళ్తున్నామండి ఫైర్ పెట్టి కుకింగ్ చేసుకోవడానికి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. దాదాపు ఒక 10 మెంబర్స్ అయితే ఈ టెంపుల్కి అయితే విజిట్ చేశాము ఈరోజు. ఈ వీడియో ఇప్పటిదాకా మీరు చూశారు అంటే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి కోరుతున్నాను. ఎవరైతే మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ దేవాలయంలో నూనె కాదు కదండి, దీపము, హారతి కర్పూరము, అగరబత్తి లాంటిది ఏది కూడా లేదు. సంవత్సరానికి కేవలం ఒకేసారి అంటే చాలా కష్టం అండి. మీరు చేసే కామెంట్, ఒక లైక్ అండ్ షేర్ వల్ల యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది ఈ ఆలయం అన్నట్టు. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మనకి కాలు శుభ్రం చేసుకోవడానికి, ముఖం కడుక్కోవడానికి స్థలాన్ని కూడా కేటాయించారు. దీని ముందే ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా హనుమంతుల వారి ఆలయం ఉందండి. అలాగనే వెనుకల కొంచెం దూరం వెళ్తే మనము వండుకోవడానికి స్థలం అయితే ఉంది. ఈ అడవిలో చుట్టుముట్టు ఎక్కడైనా కుకింగ్ చేసుకోవచ్చు. కాకపోతే నేచర్ కి ఎటువంటి హాని చేయకూడదు, అలాగనే ఇక్కడ ఉన్న పక్షులకి ఎటువంటి హాని చేయకూడదండి. ఇక్కడ మేము కొంతమందికి అడిగితే వాళ్ళు కుకింగ్ చేసుకోవచ్చు అని చెప్తే వాళ్ళ పర్మిషన్ తీసుకుని అయితే కుకింగ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అలాగనే చిన్న పిల్లలు, స్కూల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం వచ్చామండి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ తోటి కలిసి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా కజిన్ బ్రదర్ అయితే ఈరోజు రైస్ అండ్ చికెన్ కుక్ చేస్తా అని చెప్పాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు తిని వెళ్దామని చెప్పేసి అన్నారు. బియ్యం కడగాలంటే మనకు నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే మనకు ఎటు చూసి సో అలాగనే ఇక్కడ రైస్ కడగడానికి ఒక మోటార్ అయితే ఉందండి. ఇది ఆన్ చేసుకొని అయితే ఇక్కడ రైస్ చాలా క్లీన్గా కడిగిండే. మీరు గనక ఇక్కడ ట్రెక్కింగ్కి వచ్చిన, స్వామివారి దర్శనానికి వచ్చిన, ఇక్కడ ఏదైనా వంట సామాన్లు మాత్రం 1కి 10 సారి చెక్ చేసుకొని తెచ్చుకోండి. వాటర్ క్యాన్ చాలా దాహం వేస్తుంది. ఒక పెద్ద క్యాన్ తీసుకెళ్ళండి. ఒక 15 లీటర్స్ కానీ, 10 లీటర్స్ కానీ, 5 లీటర్స్ కానీ, డిపెండ్స్ అపాన్ ఎంతమంది వస్తే అంత. తర్వాత మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి. బోర్ వాటర్, ఇవి తాగినా చాలా బాగానే అనిపిస్తాయి. సో మీ ఆరోగ్యాన్ని చూసుకొని తెచ్చుకోండి వాటర్ అయితే. అండ్ తర్వాత నేనైతే ఇక్కడ హనుమంతుల వారిని దర్శనం చేసుకుందామని వచ్చాను. అక్కడ మా కజిన్స్ వాళ్ళైతే కుకింగ్ చేస్తున్నారు. అక్కడ మనం చూసుకుంటే కొండ అటువైపున లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, మరియు ఇటువైపున చూసుకుంటే స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారి క్షేత్రం. ఒకే దేవాలయంలో ఎన్నో స్వయంభూ దేవాలయాలు అయితే ఉన్నాయండి. సో నేను ఇక్కడ వాగు అయితే కనిపిస్తుందండి. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు ప్రవేశిస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ఈ వాటర్ తోటి అయితే కడుకోవడం జరిగింది ముఖం అనేది. సో మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి. తప్పకుండా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ తోటి కడుక్కోండి. మీకు ఒకవేళ ఈ వాటర్ పడదు అంటే అక్కడున్న బోర్ వాటర్ తోటి కడుక్కోండి, మర్చిపోకండి. అలాగనే ఇప్పుడు ఒకసారి ఆ ఆలయానికి వెళ్దామండి. ఆలయం మొత్తం సిమెంట్ గానీ, ఉష్క గానీ లేకుండా ఒక రాయి మీద రాయితోటి ఆలయాన్ని నిర్మించారు చిన్నగా. అలాగని ఇక్కడ ఆలయం ముందు కూడా చాలా మంది కుకింగ్ చేసుకోవడం జరిగేదండి. ఇక్కడ విజువల్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో మనం ఇక్కడ వచ్చి చూస్తే ఈ విగ్రహం అయితే మనకి ఇప్పటిది కాదనిపిస్తుందండి, ఎవరో పెట్టింది కూడా కాదనిపిస్తుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం హనుమంతుల వారు వెలిచినట్టు కనిపిస్తుంది. ఇక్కడ దీపం ముట్టించడానికి, ఆరతి కప్పడం పెట్టడానికి ఒక్కటంటే ఒక్కటి లేదండి. కనీసం ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరు మనస్ఫూర్తిగా స్వామివారికి మీ మనసులో ఏ ధర్మమైన కోరికొన్నా మొక్కుకోండి. అలాగనే ఏవైనా పండ్లు పొలాలు తీసుకొస్తే స్వామివారికి అర్పించండి. అలాగనే ఇక్కడ వెనకలకి వచ్చి చూస్తే మా తమ్ముళ్ళు కానీ, మా సిస్టర్స్ కానీ చాలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు కుకింగ్కి ఏదో ఒక హెల్ప్ చేయడం కానీ. తర్వాత ఫైనల్లీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మేము ఇక్కడ ఫైర్ వెలిగించడం జరిగింది. తర్వాత ఇక్కడ రైస్ అనేది కడిగి పొయ్యి మీద పెట్టండి. మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్ కుకింగ్ చేసుకునే ఏదైతే బవాన ఉంటుందో దానికి మట్టి పెట్టాలండి, లేకపోతే కంప్లీట్ మసి అంటే మనం ఎంత కడిగినా పోదు. సో కొంచెం వాటర్ తోటి మట్టిని తీసుకొచ్చి చుట్టుముట్టు రోసి తర్వాత కట్టెల పొయ్యి మీద పెడితే బాగుంటుంది. మీరు గనక ఏదైనా నాన్ వెజ్ గనక తెచ్చుకున్నారనుకో, ఇంటికానే మ్యాగ్నేట్ చేసుకొని తెచ్చుకోండి. దాదాపు ఒక 6 అవర్స్ లేదా 4 అవర్స్ 2 అవర్స్ నానినా సరే టేస్ట్ చాలా బాగా అవుతుందండి. అలాగనే ఇక్కడ కొంచెం బార్బిక్యూ చేసుకుని అయితే తినడం జరుగుతుంది ఇక్కడ. నాకు చాలా అనిపించిన మెమొరీ ఏంటి అంటే, ఏది చేసినా సరే అన్నతమ్ములతోటి కానీ, అక్క చెల్లెలతోటి వస్తే ప్రేమ అనేది చాలా అంతులేనంత ఉంటుంది. ఒకరికొకరికి తినిపించుకోవడం కానీ, తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మనం ఇంట్లో ఎన్నో ప్రెజర్, కోట్లాటలు, లొల్లిలు, ఏవో వర్క్స్ వల్ల ఒక మెంటల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అలా మంత్లీ కాకపోయినా ఇయర్లీ ఒక 1 or 2 times ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, ముఖ్యంగా చిన్నపిల్లలను తీసుకొస్తే ఫ్యూచర్లో వాళ్ళకి చెప్పుకోవడానికి కొన్ని మెమొరీస్ కూడా ఉంటాయి. ఒకప్పట్లో మేము అన్న తమ్ములతోటి వెళ్ళండి, అక్క చెల్లెలతోటి ఇలా వెళ్ళండి అని చెప్పుకోవడానికి ఒక మంచి మెమొరీస్ అయితే ఉంటాయండి. సో తప్పకుండా మరీ ముఖ్యంగా ఇది వచ్చేసి మనకి నల్లమల ఫారెస్ట్లో ఈ ఆలయం అయితే మనకి దర్శనం ఇస్తుంది అండి.
సో అక్కడ కుకింగ్ మొత్తం చేసి అక్కడ పెట్టేసి దూరంలో పెట్టేసి మేమైతే ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. సో కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి ముందు, అతని పేరే ఎడ్ల శ్రీహరి. ఈ ఆలయం ఉన్నట్టు, ఈ ఆలయం చరిత్ర గురించి, ఈ ఆలయం విశిష్ట గురించి చాలా వివరించాడండి. కనీసం ఈ ఆలయం ఉన్నట్టు 10 మందికి తెలిసి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గర ఒక చిన్న దీపం, ఒక అగరబత్తి, కనీసం ఒక కొబ్బరికాయ కొడితే ఆ స్వామి వారికి చాలా పవర్ ఉంటుందని చెప్పారు. నిజమండి, ఏ దేవాలయంలో అయితే పూజలు జరుగుతాయో కనీసం స్వామి వారికి మనము పంచామృతాలతో అభిషేకం చేయకపోయినా సరే నైవేద్యం పెడితే చాలండి. నేను చెప్తున్నాను కదండి, ఒక 10-15 మంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇక్కడికి రండి, మీరు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. ఇలా మనము కొండకి పైకి ఎక్కుతున్న కొద్దికి వస్తూనే ఉంటాయి, ఆలయాల మీద ఆలయాలు కనిపిస్తూనే ఉంటాయి. అలాగనే ఇక్కడ కొండ మీద కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక పిక్ తీసుకున్న చాలా బాగా అనిపిస్తుంది. కొండ మీద నుంచి అటు చూస్తే మనకి హనుమంతుల వారు కనిపిస్తారు. ఫస్ట్ మనం దర్శనం చేసుకుంది హనుమంతుల వారిని అండి. తర్వాత ఇప్పుడు మనము లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. సో వెళ్ళే ముందు కంప్లీట్ గా చాలా టెంపుల్ బాగుండి అనుకుంటా అండి. మొత్తం పిల్లర్స్ కానీ రాళ్ళు కానీ మొత్తం ఇరిగిపోయి ఎక్కడికక్కడ పడ్డాయండి. నాకు ఈ దేవాలయంలో ఏ విగ్రహాన్ని చూసినా సరే అండి, ఎక్కడనో అక్కడ ఇరిగిపోయి ఉండడము, బూజి పడి ఉండడము, తుప్పు పడి ఉండడము అసలుకి ఎంత బాధేసింది. నిజంగా మన హిందూ దేవాలయాలకి ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది నాకు అర్థం కాదు. ఒకప్పుడు ఈ ఆలయానికి చాలా పూజలు జరిగేదండి కొన్ని వందల సంవత్సరాల క్రితం. మరి ఎప్పుడు ఎందుకు ఇలాంటి పొజిషన్కి ఈ ఆలయం వెళ్ళిందో అర్థం అవ్వట్లేదు. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, నేను ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒకటే కోరుతున్నానండి, ప్రతి ఒక్కటి డబ్బు కోసం కాకుండా చాలా మంది ఓల్డ్ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ ద్వారా కూడా ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఈ మధ్య ఐటీ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ తలుచుకుంటే ఏదైనా సాధిస్తున్నారండి. సో ఈ దేవాలయాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసినాను. నిజంగా దైవభక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయానికి వస్తే వాళ్ళకి కన్నీటి కాదండి, రక్తపు కన్నీటి రావాల్సిందే. అంత బాధ వేసేది. అరే ఇంత అద్భుతమైన దేవాలయం, మనం గోవాకి వెళ్ళినప్పుడు దూత్ ఫారెస్ట్ లో 14 కిలోమీటర్స్ ట్రెక్ చేసే ఏ అనుభూతి అయితే పొందుతామో సేమ్ అదే అనుభూతి కలుగుతాం. ఒకసారి చూడండి, కంప్లీట్ రాళ్లతోటి ఈ ఆలయం నిర్మించడం జరిగింది. లోపల జూమ్ చేసి మరి చూపిస్తున్నానండి. లక్ష్మీ నరసింహస్వామి వారు మనకి దర్శనం ఇస్తారండి. మొట్టమొదటిగా స్వామివారికి ఒక బొట్టు, పసుపు, కుంకుమ, గంధం కాదండి, ఏ ఒక్క సౌకర్యం లేదండి. చాలా బాధేసింది. ఏదో ఒక రోజు ఆలయం మొత్తం కూలిపోతుందేమో, విగ్రహాల పరిస్థితి ఏమైతుందో అని చాలా అంటే చాలా బాధేసింది. ప్రతి ఒక్కరు వచ్చిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, అరే ఇక్కడ చాలా మంది పబ్లిక్ వస్తున్నారు, ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, పూజలు చేయాలి. 10 మంది కాదండి, కొన్ని వందల మందికి మనము ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగని ఇక్కడ స్వామివారి శక్తి ఏంటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అహోబిలంకి వెళ్తే మనకు ఏ ఎక్స్పీరియన్స్ పొందుతామో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ ఇక్కడ పొందుతామండి. అంత పెద్ద ట్రెక్ అయితే లేదండి, చాలా చిన్న ట్రెక్కింగే ఉంది. దయచేసి ఈ ప్రకృతి అందాలని చూడడానికి ప్రతి ఒక్కరు రావాలి. మన హిందూ దేవాలయాల్ని ప్రతి ఒక్కరు కాపాడాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగని ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నాకు సిద్ధి వినాయక స్వామి వారి విగ్రహం అయితే కనిపించడం జరిగింది. చాలా అంటే చాలా బాధ వేసిందండి స్వామివారి విగ్రహాన్ని చూసి. ఏ ఒక్క విగ్రహానికి ఒక బొట్టు కూడా లేదండి, అగరబత్తి లేదు, దీపం లేదు. అద్భుతమైన ప్రకృతి ఉంది అని చెప్పేసి సంతోషపడాలా, ఇంత అందమైన దేవాలయం, పురాణత్వమైన ఆలయం అందని ఆనందపడాలా, దేవీ దేవతల విగ్రహాలు చూసి ఏడవాలా అర్థం కాలేదండి. ఇక్కడ కళ్యాణ మండపం చూస్తే మస్తు బాధ వేసిందండి. చూడడానికి చాలా బాగుండే స్వామివారి కళ్యాణం ఇక్కడ జరుపుతారు. నేను నా ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కి రిక్వెస్ట్ చేశానండి, ఈ ఆలయానికి వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మెయిన్ గర్భాలయం అండి. ఈ దేవాలయం లోపలికి ఎంటర్ కాగానే చాలా భయం వేసిందండి. అసలుకి వెయ్యనా వద్దా, లోపలికి పోవాలా వద్దా అని చాలా భయంతో అయితే ఉన్నాను. ఎందుకంటే సంవత్సరం వరకు ఆలయం మూసివేసి ఉంది, ఎవ్వరు వెళ్ళడం లేదు, కనీసం డోర్స్ లాక్ చేయడం లేదు, ఓపెన్ చేయడం లేదు, కనీసం ఒక్కరైనా వచ్చి ఊడవడం లేదు, తుడవడం లేదు. మీరు చూస్తున్నారు కదండి, మనం తీసే ఫోన్ ఐఫోన్ అవ్వడంతో కొంచెం క్వాలిటీ వచ్చింది, లేకపోతే మొత్తం చిమ్మ చీకటి అంది. 2-3 లైట్లు వేసుకుని మరి వెళ్ళాము. మా తమ్ముడు ఎడ్ల శ్రీహరి సాహసం చేసి మరి లోపలికి తీసుకెళ్లాడు. చాలా గబిలాలను అయితే బయటికి వెళ్ళగొట్టారండి, బయటికి వెళ్ళిపోయాయి చాలా గబిలాలు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారిని చూసే యోగ ముద్రలో కనిపించారండి. ఇదే అండి ఆ మెయిన్ ఆలయం.
చాలా పవర్ఫుల్ విగ్రహం. కాకపోతే పూజలు అటువంటివి అయితే ఏమీ జరగడం లేదు. ఇక్కడ ఉన్న విగ్రహాలని చూసే నాకు వరాహ స్వామి వారా, లక్ష్మీ నరసింహస్వామి వారా, అసలు ఈ విగ్రహాల పేర్లు అర్థం అవ్వట్లేదండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి అల్వార్ వాళ్ళు అయితే దర్శనం ఇస్తారండి. కానీ ఏ విగ్రహాన్ని ఏంటి గుర్తుపట్టలేకపోయాము. కనీసం వాటి పేర్లు కూడా కింద రాసి లేవండి. ఇలాంటి పరిస్థితి ఆలయంలోకి వచ్చిందంటే చూడండి, కింద సిమెంట్ లేవు, ప్రాపర్ బండలు లేవు, ఏవి లేవు, జస్ట్ అలా పెట్టినట్టుంది. ఎవరో వచ్చి ధ్వంసం చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసి కన్నీరైతే ఆగలేదండి. మొత్తం బూష్ పట్టి తర్వాత విగ్రహం అయితే ఎరిగిపోయే స్థితిలో ఉందా అని అర్థం అవ్వట్లేదు. సో నా వెనకాల మీరు చూస్తున్నారు కదండి, అత్యంత పెద్ద కొండ, ఒక పెద్ద గృహలో అయితే మనకి ఇక్కడ స్వామివారు దర్శనం ఇస్తారు. నేను మా తమ్ముడైతే రావడం జరిగింది. మా తమ్ముడైతే ఈ ఆలయం చూసి, అన్న తప్పకుండా మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, ఒక్కసారి ఈ ఆలయం చూడండి, ఈ ఆలయం ప్రతి ఒక్కరికి తెలియాలని ఒక సంకల్పం తీసుకున్నారండి. ఈ సంకల్పం ఇతని సంకల్పంతో ఈ ఆలయానికి రావడం కానీ ప్రతి ఒక్కరికి చూపించడం కానీ జరుగుతుంది. ఈ వీడియోలో ఏమైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ జరిగి ఉంటే ప్రతి ఒక్కరు క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ఒక నల్లమల్ల ఫారెస్ట్ లోకి వచ్చి ఒక ఆలయాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎవ్వరు రాని ఆలయానికి, అది కూడా మనం వెళ్ళి ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టం. సో ఏమైనా తప్పులు పొరపాట్లు జరిగుంటే క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు కామెంట్లో తెలపండి, అవి నేర్చుకొని ఇంప్లిమెంట్ అయ్యి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తాము. ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే ఆ మిస్టేక్స్ ని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాము. అండ్ తర్వాత మేము ఆలయం మొత్తం అయిపోయింది అనుకున్నాము, కాదండి, ఇంకా కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. దాదాపు 350 మీటర్ల నుంచి 500 మీటర్లు ఎక్కితే ఒకసారి మనకి కింది నుంచి చూసి అనిపిస్తుంది ఆకాశం మనకి చెయ్యి తాకుతున్నట్టు. కిందికి దిగుతున్న ప్రతి సెకండ్, మళ్ళా కొండ మీదకి ఎక్కుతున్న ప్రతి సెకండ్ ఆ అనుభూతి వేరండి. ఇక్కడ డిఫరెంట్ లీవ్స్ అయితే కనిపించాయి. ఇవి విసిరేసే ఒక ఫ్యాన్ లెక్క తిరిగి కింద పడుతున్నాయి, మళ్ళీ గాలి మీదికి ఎగురుతున్నాయి. చాలా బాగా అనిపించిందండి. సో తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ ఆలయానికి వస్తారని చెప్పేసి కోరుతున్నాను. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై హనుమాన్. జై శ్రీరామ్ జై హనుమాన్. అలాగనే కొంచెం ముందుకి వస్తే ఇక్కడ నందీశ్వరుడు మరియు మహాదేవుడు, వెనకల్ని సిద్ధి వినాయక స్వామి వారైతే దర్శనమిస్తారు. చుట్టుముట్టు కచ్చర కొండి లెక్క ఉంది అండి. చాలా అంటే చాలా బాధ వేసింది. ఏ విగ్రహం ఇక్కడ ధ్వంసమైందో తెలియదు. అలాగనే ఇక్కడ కొంచెం కిందికైతే రావడం జరిగింది. ఇక్కడ కింద చూసుకుంటే మనకి కంప్లీట్ చెట్లు ప్రకృతితోటి రెండిపోయి ఉందండి. సో మనం కుకింగ్ చేసుకున్నాం కదండి, వెళ్ళి స్వీకరిస్తాము. అలాగని ఎడ్ల శ్రీహరి గారి మాటలో విందామండి ఈ ఆలయం గురించి. సో ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి ఇలా ట్రెక్కింగ్ కి వెళ్తే నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, మీరు గనక బస్ మార్గంలో వస్తున్నారు అయితే MGBS నుంచి ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 1 గంటలకి మరియు 2 గంటలకి, అలాగనే మనకి 3 గంటలకి లాస్ట్ బస్సు ఉంటుందండి. డైరెక్ట్ బస్సు మధ్య అడుగు బస్సు ఎక్కితే వంకేశ్వరం అటు సైడ్ తిరిగొచ్చండి. లక్ష్మాపురం నుంచి మనకి ఈ ఫారెస్ట్ లో 3 కిలోమీటర్స్ ట్రక్ చేసి ఈ ఆలయం వస్తుంది. ఎడ్ల శ్రీహరి గారు మాటలో విందాం. నాకైతే ఈ ఆలయం చూసిన ప్రతి సెకండ్ రక్తపు కన్నీరే వస్తుందండి. నేను ఏం మాట్లాడుతున్నా నాకు కూడా అర్థం అవ్వట్లేదు, అంత బాధ వేసింది ఈ ఆలయం చూసినట్టు. ఈ దేవాలయంలో హనుమంతుల వారు గాని, లక్ష్మీ నరసింహస్వామి వారు గాని పూజలు గనక అందుకోతే నిజంగా చెప్తున్నాను, ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన క్షేత్రంగా అవుతుంది. అలాగనే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉంది ఈ ఆలయం విశిష్ట, ఎడ్ల శ్రీహరి గారి మాటలో విందాము. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి విగ్రహాలు, దేవుళ్ళు ధ్వంసం అయిపోయాయి. మరి చాలా పురాతనమైనది. దీన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే మీరు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలి. కంపల్సరీ అందరూ చూసి రావాలి. మీకు లొకేషను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ లొకేషన్ చూసినప్పుడు మహోబిలంలో చూసినట్టుగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అందరికి తెలిసే విధంగా చేయండి. మెయిన్ రోడ్ నుంచి ఈ ఆలయానికి అయితే ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ వరకు మాత్రం మనము బైక్స్ మీద, కార్ మీద వెళ్ళొచ్చండి. వెళ్ళిన తర్వాత మనకి చుట్టుముట్టు అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే కనిపిస్తాయి. తర్వాత మనకి కంప్లీట్ ఒక 1.5-2 కిలోమీటర్స్ అయితే
ట్రెక్కింగ్ ఏరియా కనిపిస్తుంది. మంచిగా మీకు ఒక స్థలాన్ని చూసుకొని ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని మంచి ఏరియాలో టెంపుల్ కి దూరంగా కుకింగ్ చేసుకొని తినండి. ఏ వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే మీరు ఏం కుకింగ్ చేసుకున్నా దూరం కుకింగ్ చేసుకొని మాత్రం తినండి. టెంపుల్ నేచర్ ని మాత్రం ఖరాబ్ చేయకండి. చాలా మంది హనుమంతుల వారి ఆలయం ఎదురుగానే కుకింగ్ చేసుకుని తిన్నారు. మేమైతే చాలా దూరం వెళ్ళి కుకింగ్ చేసుకున్నాము. ఎందుకంటే మన దేవి దేవతలకి రెస్పెక్ట్ మనమే ఇవ్వాల్సిందిగా ఉంటుందండి. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే నాకు అహోబిలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రానికి ఇలానే నడుచుకుంటే వెళ్ళండి అని నాకు ఆ మెమరీస్ గుర్తుకొచ్చిండే. ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత ఒక 2 times గోవాకి వెళ్ళండి. దూద్ సాగర్ ఉంటుందండి. ట్రెక్కింగ్ 14 kilometers ఉంటుంది. కంప్లీట్ మనకు చుట్టుముట్టు చెట్లు ఉంటుంది, అడవి ఉంటుంది. ఆ అటు వెళ్ళినట్టు అనిపించింది. తర్వాత ఇక్కడ కుకింగ్ చేసుకుని తినేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనం యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత పాత లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు కదా, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి వండుకొని తింటారు నాన్ వెజ్ గానీ. అలా సేమ్ నాకు ఆ 3 ఆలయాలకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. అలాగనే నాకు గోవాలో ఉన్న దూత్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిందండి. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ తెలపండి మీకు ఎలా అనిపించిందో. మేమైతే మా సిస్టర్స్ తోటి మా బ్రదర్స్ తోటి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అలాగనే ఈ ఆలయం ఉన్నట్టు మా ద్వారా కనీసం ఒక్కరికైనా తెలుస్తుంది, ఒక్కరైనా వెళ్తారని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని మీరు అనువనువున మీకు చూపించానండి. మీ ఎక్స్పీరియన్స్ అయితే టైప్ చేయండి కామెంట్ లో. అలాగనే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆలయం ఉన్నట్టు అందరికీ తెలవాలి. స్వామివారికి పంచామృతాల అభిషేకాలు చేయాలి. పసుపు కుంకుమ గంధముతోటి స్వామివారికి అభిషేకాలు చేయాలి. స్వామివారి దగ్గర కచోరీ జరగాలి. ప్రతి ఒక్క పూజలు స్వామివారి అందుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఈ ఆలయానికి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, టెంపుల్ వ్లాగ్స్ చేశారో, అలాగనే ఏమైనా ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తారో తప్పకుండా ఈ వ్లాగ్ చేయమని చెప్పండి. ఈ ఆలయానికి విచ్చేయమని చెప్పండి, ఎక్స్ప్లోర్ చేయమండి. ప్రతి ఒక్కటి డబ్బు కోసమే కాదండి. కొన్ని మన జీవితంలో మన హిందూ ధర్మం కోసం, మన ఆలయాల కోసం, మన అస్థికల కోసం మనము పోరాడాలి. మన భారతదేశంలో మనం హిందువులు అనే గుర్తింపు ఇచ్చేది ఒక దేవాలయాలు మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నానండి, నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల వీడియోలో ఏమన్నా తప్పులు కానీ పొరపాట్లు కానీ మాట్లాడినా పలికిన క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. ఒక్కసారి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని, హనుమంతుల వారిని దర్శించుకుందాం. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. రామ లక్ష్మణ జానకి జై. బోలో హనుమానికి జై. శ్రీరామ్ జై హనుమాన్.